సమైక్యాంధ్ర, జై జై సమైక్యాంధ్ర, వర్ధిల్లాలి సమైక్యాంధ్ర. జోహార్ పొట్టి శ్రీరాములు గారు, జోహార్ బూర్గుల రామకృష్ణారావు గారు, జోహార్ ఎన్టీఆర్. ఈనాడు పచ్చగా ఉన్నటువంటి తెలుగు జాతిని రెండు ముక్కలు చేయాలన్నటువంటి ప్రయత్నంలో ఈనాడు సీమాంధ్రలో ఉన్నటువంటి 6 కోట్ల మంది పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, కులాలకి మతాలకు అతీతంగా తెలుగు జాతి ఒక్కటిగా ఉండాలని ముక్త ఖండంతో ఘోషిస్తూ ఉన్నప్పటికీ ఈ యొక్క ఉద్యమంలో ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి ఏపీ ఎన్జిఓలను మనందరం కూడా హృదయపూర్వకంగా అభినందించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. అవి పెరగని పోరాటం చేస్తున్నటువంటి అశోక్ బాబు గారికి మనందరం కూడా నైతికంగా మద్దతు పలకవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ రోజున సీమాంధ్రకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితోటి స్వార్థానికి పోకుండా తెలుగు జాతిని కలిపి ఉండటానికి వాళ్ళు ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ రోజున రాజకీయాలు కాదు కావాల్సింది, ఈనాడు రాష్ట్ర అభివృద్ధి కావాలి, రాష్ట్ర సంక్షేమం కావాలి. రాష్ట్రంలో 2 దఫాలుగా ఈనాడు కేంద్రంలో అత్యధిక మంది ఎంపీలు ఇచ్చినటువంటి సీమాంధ్ర ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు సీమాంధ్రకు సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు పార్లమెంటులో గొడవ చేయాలా లేదా, ఆందోళన చేయాలా లేదా, మీరందరూ ఒక్కసారి తెలపండి. ఈ రోజున మనం ఇచ్చినటువంటి పదవులు, మనం ఎక్కించినటువంటి అందరాలను పట్టుకొని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. స్వార్థ ప్రయోజనాలకు, స్వార్థ రాజకీయాలకు తెలుగు జాతిని పణంగా పెట్టడానికి ప్రయత్నించిన ఎవరినైనా సరే తెలుగు జాతి క్షమించదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏదైనప్పటికీ ఈ రోజున పార్లమెంటు దాకా బిల్లు వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రోజున రాజకీయ పార్టీలందరూ సీమాంధ్ర తరపున ఉన్నటువంటి మంత్రులందరూ కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. సీమాంధ్రకు సంబంధించినటువంటి ఎంపీలు రేపు పార్లమెంటు ఉభయ సభల్లో ముక్త కంఠంతో ఏకతాటి పైన నడవకపోతే, ఎవరైతే నడవలేదో వాళ్ళను తెలుగు జాతి రానున్న రోజుల్లో సీమాంధ్రలో ఒక్కళ్ళు కూడా అడుగు పెట్టపోగరు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేయాలి. ఈ రోజున ఏ క్షణములైనా ఆపటానికి ఈ సీమాంధ్రలో ఉన్నటువంటి అందరూ కూడా 6 కోట్ల ప్రజల ఆకాంక్ష. ఈ రోజు నేను ఒకటే చివరగా అడుగుతా ఉన్నాను, మేము నిర్ణయాలు తీసుకున్నాం, మేము వెనక్కిపోము అని మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల నిర్ణయానికి మించినటువంటి ఏ నిర్ణయం ఉండదని విషయాన్ని ఈనాడు ఈ పార్టీలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే మనందరం కూడా ముక్త ఖండంతో మనందరి ఆకాంక్ష, మనందరి కోరిక సీమాంధ్రలో ఉన్నటువంటి 6 కోట్ల మంది ఆకాంక్ష సమైక్యాంధ్రప్రదేశ్ అన్నటువంటి విషయాన్ని గమనించి రాజకీయ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని వివరించకపోతే వాళ్ళను జనం ఏ రకంగా రేపు చీకొడతారో వాళ్ళకు చూపించారంటే మనందరం కూడా ఇంకా రోడ్లపైకి వచ్చి తీవ్రమైనటువంటి ఆందోళన చేయవలసినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ ఈనాడు 5K రన్నులో పాల్గొన్నటువంటి విజయవాడలో ఉన్నటువంటి ప్రజలకి, అదే రకంగా యువత, ఈనాడు స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు ఈనాడు రోడ్ల మీదకి వచ్చి అనేక నెలలుగా ఆందోళన చేస్తా ఉన్నారు. పసిబిడ్డ చక్కటి మాటలు మాట్లాడింది, వారికి ఉన్నటువంటి ఆ బిడ్డకు ఉన్నటువంటి అవగాహన కూడా ఈనాడు సుదీర్ఘ రాజకీయాలు ఉన్నటువంటి వారికి అవగాహన లేకపోవడం చాలా దురదృష్టకరం. మరొక్కసారి చెప్తా ఉన్నాను, ముక్త ఖండంతోనండి జై సమైక్య ఆంధ్రప్రదేశ్, జై సమైక్య ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ నాగుల మీరా గారు. ఇప్పుడే విచ్చేసిన మన జిల్లా మంత్రి పార్థసారథి గారికి, అట్లాగే వైకాపా పార్టీ నాయకులు గౌతమ్ రెడ్డి గారికి వేదిక పక్షాన ఆహ్వానం పలుకుతున్నాం. గౌతమ్ రెడ్డి గారు, పార్థసారథి గారు. ఇప్పుడు
ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.